పాల్గొన్న వ్యక్తులందరినీ కూడా వాళ్ళకి రోజులు లెక్క పెట్టిస్తాను. అట్ ద సేమ్ టైం ఆల్రెడీ ఇప్పటికే మీ పార్టీకి సంబంధించిన ఒక వ్యక్తి జైల్లో ఉన్నాడు అని సార్ ఆయన సార్ సార్ సందర్భం లేని సమయం లేని అంశాలని సభలో మాట్లాడడం అనేది అది ధర్మం కాదు. అయినప్పటికీ కూడా ఇన్స్పైట్ ఆఫ్ దానికి కూడా మేము సమాధానం చెప్పాం. ఏ ఎంక్వైరీ అయినా నిష్పక్షపాతంగా చేసుకోండి, ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. మాకు అభ్యర్థి చెప్పాను, దట్ ఇస్ రికార్డ్. యాక్చువల్గా ఆయన మాట్లాడకూడదు, ఒక గవర్నమెంట్ మంత్రి ఆ మాటలు మాట్లాడకూడదు. సరే మాట్లాడారు, తెలుసో తెలియకో మేము చెప్పాం కదా, చేసుకొని చెప్పాం కదా, ఇప్పుడు కూడా చెప్తున్నాం కదా, తప్పేముంది. ఇప్పుడు మేము చేయొద్దు, లాభం లేదంటే ఊరుకుంటుందా ప్రభుత్వం? తప్పు జరిగితే తప్పు ఊరుకుంటే అది సమర్థమైన ప్రభుత్వమా? కాదు కదా, సమర్థమైన ప్రభుత్వం కాదు కదా. చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి, చిన్న ఎగ్జాంపుల్ ప్రభుత్వం దాని పనితీరు ఎలా ఉందో. మొన్న గ్రూప్ 2 పరీక్షలు జరిగినాయి. వాళ్ళందరూ రోస్టర్ పాయింట్ మీద వాళ్ళు యాక్టివేట్ చేస్తున్నారు. దాని మీద విద్యాశాఖ మంత్రి గారు వచ్చి ఒక ట్వీట్ పెట్టారు, దీన్ని పరిశీలిస్తున్నాము, దీని మీద సమగ్ర న్యాయం చేస్తామని. సరే, అవకాశం లేదో అవకాశం ఉందో సెకండరీ పక్కన పెట్టండి. దాంట్లో చేయడానికి అవకాశం ఉందో లేదో ఆ మన్నాడు నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మా పార్టీ తరఫున చెప్పాము, ఇది చాలా సున్నితమైన అంశము, దయచేసి దీని మీద దృష్టి పెట్టి సమయం తీసుకుని కొంత సమయం తీసుకుని పరీక్ష పెట్టి పిల్లల తాలూకు భవిష్యత్తుని చూడండి అని చెప్పాము. వెంటనే ఆ సేమ్ నెక్స్ట్ డే ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఒక లేఖ రాశారు. వాళ్ళు సమీక్ష చేసుకొని ఏమని, ఈ ఎగ్జామ్స్ వచ్చి మీరు చేసి ఎగ్జామ్ చేసి పొడిగించండి, దీని టైం పొడిగించండి అని. వాళ్ళు ఖాతరు చేయలేదని చెప్పి మళ్ళీ లీక్ ఇచ్చారు. ఏమనుకోవాలి దీన్ని ఏ విధంగా ఈ ప్రభుత్వం సమర్థనీయ ప్రభుత్వం అలా లేకపోతే ఏ భాష వాడాలా? ఇంకేదైనా భాష వాడితే చూసారా మమ్మల్ని ఎంత కఠినంగా మాట్లాడారు అని అంటారు. చెప్పండి, సమర్థనీయమా ఇది? అంతమంది విద్యార్థుల తాలూకు భవిష్యత్తుని మేము పరిశీలిస్తామని చెప్పేది, పరిశీలిస్తామని కాకుండా ఎందుకు లేఖ రాయాలి? ప్రభుత్వం ఎందుకు లేఖ రాయాలి? సీఎంఓ లేఖ రాస్తే అది ప్రభుత్వంకి బాధ్యత కాదా? ముఖ్యమంత్రికి అవమానం కాదా? అది అక్కర్లేదు. అది సార్ చెప్పండి. అవును, నేను నా ప్రెస్ మీట్ మీరు తీసుకోండి. నేను చెప్పాను, మేము గ్రూప్ 2 ఎగ్జామ్ పెట్టినప్పుడు ఈ అంశం మా దృష్టికి రాలేదు, అందుకు ప్రిలిమినరీ పరీక్ష ఎగ్జామ్ పెట్టాము. ఇప్పుడు మెయిన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ అంశం తెర మీదకి వచ్చింది. దీని మీద న్యాయస్థానంలో వాద్యాలు ఉన్నాయి. దయచేసి సున్నితమైన సమస్యని పరిశీలించండి అని చెప్పాను. ఇది